మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. మధ్యప్రాచ్యలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఫలితంగా ఆ మార్గం గుండా వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీని ప్రభావంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజులు ఏం జరగనుంది? భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హెర్మోజ్ జలసంధి సమీపంలో 3 నౌకలపై దాడులు జరిపిన ఇరాన్ ఆ మార్గంలో వెళ్లొద్దని వాణిజ్య నౌకలను హెచ్చరించింది. బీమా సంస్థలు కూడా తమ కవరేజీని ఉపసంహరించుకోవడంతో ట్యాంకర్ల కదలికలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలు 15%, LNG సరఫరాలు 20% ఈ సన్నని జలసంధి గుండానే రవాణా అవుతోంది. దీని మూసివేతతో ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు భారీ షాక్ తగిలింది. ఓపెక్ దాని మిత్ర దేశాల దగ్గర అదనపు చమురు నిల్వలు ఉన్నప్పటికీ ఈ మార్గం మూసుకుపోవడం వల్ల వాటిని ఎగుమతి చేసే అవకాశం లేదు. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 8% పైగా ఎగబాకి బ్యారెల్కు $78.72 చేరుకుంది. యుఎస్ ట్రేడెడ్ ఆయిల్ ధర సైతం 7.6% పెరిగి $72.20 చేరింది. అయితే వాణిజ్య నౌకల రాకపోకలు త్వరగా పునరుద్ధరించకపోతే ముడి చమురు ధర త్వరలోనే బ్యారెల్కు $100 దాటడం ఖాయమని ఇంధన కన్సల్టెన్సీ సంస్థ వుడ్ మెకన్జీ స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం దశలోనూ చమురు ధరలు $125 చేరిన విషయాన్ని గుర్తు చేసింది. హెర్మూజ్ జలసంధి గుండా చమురు మాత్రమే కాకుండా LNG సరఫరా కూడా నిలిచిపోవడం ప్రపంచ గ్యాస్ మార్కెట్లను కూడా కుదిపేస్తోంది. 2025లో సుమారు 81 మిలియన్ టన్నుల LNG ఈ మార్గం గుండానే రవాణా అయ్యింది. ప్రస్తుతం ఆ జలసంధి మూసివేయడం వల్ల అందుబాటులో ఉన్న కొద్దిపాటి గ్యాస్ నిల్వలనే వాడుకోవాల్సి ఉంది. ఫలితంగా కొద్దిపాటి గ్యాస్ నిల్వలు ఉన్న ఆసియా, ఐరోపా దేశాల మధ్య తీవ్ర పోటీ నెలకొనవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని 1970లో వచ్చిన మిడిల్ ఈస్ట్ ఆయిల్ ఎంబార్గోతో వారు పోలుస్తున్నారు. ఆనాడు చమురు ధరలు ఏకంగా 300% పెరిగాయి. ఇప్పుడు అంతటి దారుణమైన షాక్ తగలాలంటే చమురు ధరలు $200 దాటాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ ప్రస్తుత మార్కెట్లో సరఫరా తగ్గిపోతుందన్న ఆందోళనలతో $100 మార్కును చేరుకోవడం మాత్రం సులువే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెర్మూజ్ జలసంధి మూసివేతతో ఏర్పడ్డ ఈ సంక్షోభం భారత్పై కూడా పెను ప్రభావాన్ని చూపనుంది. రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల మేర వినియోగిస్తూ భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉంది. అందులో 1.5 నుంచి 2 మిలియన్ చమురు బ్యారెళ్ల వరకు హెర్మూజ్ జలసంధి నుంచే వస్తోంది. తాజా పరిణామాలతో ముడి చమురు అవసరాల్లో దాదాపు 88% దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్కు దిగుమతుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి తీవ్రమైన ఇంధన ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదముంది. భౌగోళిక, రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనప్పుడు దేశీయ అవసరాలకు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 74 రోజుల పాటు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గతంలోనే వెల్లడించారు. ప్రస్తుతం సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలు పైప్లైన్ల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో కొంత చమురు ఎగుమతులు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ హెర్మూజ్ జలసంధి మూసివేత వల్ల కలిగే భారీ నష్టాన్ని అవి ఏమాత్రం భర్తీ చేయలేవని నిపుణులు తేల్చి చెప్పారు. మధ్యప్రాచ్యంలో సంక్షోభం త్వరగా సమసిపోకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.